సమిష్టిగా పనిచేస్తే 2047 నాటికి దేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో ఏర్పాటు కానుందన్నారు. మద్రాస్ ఐఐటీలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు పరిచయ కార్యక్రమంలో కేరింతలు చప్పట్లతో ప్రాంగణం మారుమోగింది. యువత ఉత్సాహం భవిష్యత్తు ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని చంద్రబాబు అన్నారు. నూతన ఆవిష్కరణల సృష్టికర్తలు నేటి యువతరమే అని స్పష్టం చేశారు. ఐఐటీ మద్రాసులో 30% విద్యార్థులు తెలుగువారు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో ఏర్పాటు కానుందని అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ టవర్ దేశానికే తలమానికం కానుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ఇందులో భాగస్వామి అవుతాయని అన్నారు. ఇప్పటికే చేసుకున్న ఒప్పందంతో త్వరలోనే ఏపీకి గూగుల్ రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మద్రాస్ ఐఐటీ ఎన్నో విషయాల్లో నెంబర్ 1గా ఉందన్నారు. ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోందని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుందని గుర్తు చేశారు. ఇక్కడి స్టార్టప్లు 80% విజయవంతమవుతున్నాయని అన్నారు. ఈ ఐఐటీలో సుమారు 35 నుంచి 40% తెలుగు విద్యార్థులే ఉన్నారని తెలిపారు. ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగని కీర్తించారు. ఆర్థిక సంస్కరణలు దేశముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయని పేర్కొన్నారు. This is a brilliant idea at the time. They started IITs. One among that IITs is Madras also. If you see here, around 1960 to 1990, more than 1 lakh of IITs have been produced. More than 30,000 doctors have been produced. There is no opportunities in India. They went all over the world. All globally, they have become very rich knowledge force. That has become a brain drain, but global footprint for Indians on knowledge front. If you see here, as students, you must have broad idea. Same time, Russia and China. Russia has gone political reforms. That was very powerful country at the time, competing with America. But when they took initiative for political reforms, country was divided into 16, 17 countries. Same time, China has gone economic reforms. That is 1978. Earlier studies, you know very well. Because of single thing, single focus on economic reforms, China has become today number 2 economy in the world. That is the biggest initiative China has taken. India, post economic reforms, if you can go through, 1991 we started economic reforms. Even if you see at that time, not a option, compulsion. We don't have money to import petrol and diesel. That is how we forced, but it has given wonderful results after that. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన కుటుంబం మూలాలున్న గ్రామాలపై దృష్టి సారించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన తల్లికి సంబంధించిన మొగల్తూరు, తండ్రికి సంబంధించిన పెనుగొండ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ 2 గ్రామాల్లో రచ్చబండ నిర్వహించి పలు సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన కుటుంబ మూలాలు ఉన్న గ్రామాలపై దృష్టి సారించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన తల్లికి సంబంధించిన మొగల్తూరు, తండ్రికి సంబంధించిన పెనుగొండ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ 2 గ్రామాల్లో రచ్చబండ నిర్వహించి పలు సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నేపథ్యంలో మొగల్తూరుకు చేరుకున్న పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం పేషి అధికారులు గ్రామ అభివృద్ధి సభలో పాల్గొన్నారు. సభలో అధికారులతో పాటు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గ్రామస్తుల నుంచి సమస్యలను తెలుసుకున్న డిప్యూటీ సీఎం పేషి అధికారులు వాటిని నమోదు చేసుకున్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వెళ్లాలన్న పవన్ కళ్యాణ్ సూచనతో గ్రామ సభకు హాజరై సమస్యలు తెలుసుకున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కృష్ణతేజ వెల్లడించారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న టెక్ పిడుగు అఖిల్ను ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. అమరావతిలో జరగనున్న సమాచార సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే కలుస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ అఖిల్ను కలుసుకున్నారు.
రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకిళ్ల మంత్రి నారా లోకేష్ను కలిశారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. యూకేలో విద్యనభ్యసిస్తున్న 11 ఏళ్ల అఖిల్ చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇప్పటికే ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించాడు. మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్ డేటా సెక్యూరిటీతో పాటు A1 ఫౌండేషన్ కోర్సులో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్లలో పాల్గొన్నాడు. అమరావతిలో జరగనున్న సమాచార సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే కలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ను కలుసుకున్నారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనపరుస్తున్న అఖిల్ను మంత్రి లోకేష్ అభినందించారు. రాష్ట్రంలోని మహిళలందరూ ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని మహాశక్తిగా ఎదగాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాటం సాగించి విజయాలు సాధించాలన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. నక్కనపల్లి గ్రామంలో సెరికల్చర్ సాగు పట్టు పరిశ్రమను సందర్శించారు. పట్టు రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రసన్న గంగమాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నక్కనపల్లి గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో నారా భువనేశ్వరి ప్రసంగిస్తూ ఎంతటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉందని అన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాటం సాగించి విజయాలు సాధించాలన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే నారా కుటుంబ ఆశయమని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రగతిని సాధించాలని పిలుపునిచ్చారు. నిజం గెలవాలన్నప్పుడు నేను చాలా వర్గాలు కార్మికుల్ని నేను కలిశాను. నా ప్రోగ్రాం, నా యాత్ర అప్పుడు నేను మత్స్యకారులనే ఏ వర్గం అయినా వాళ్ళని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టినప్పుడు పథకాల గురించి నేను మాట్లాడాలనుకునేటప్పుడు మహిళలు పైకి లేచి వాళ్ళే చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గానికి ఏ పథకాలు వాళ్ళు తీసుకొచ్చారని. నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని. ఇన్ని పథకాలు వీళ్ళకి తెలుసా? అది కూడా ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వర్గాన్ని ఆలోచించి ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యకరంగా ఉండేది. ఆయన అనుకునేవారు ప్రతి కార్మికుడు ఏ ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళు ఏ పథకాలు ఇస్తే ఆ వర్గం అయిన ప్రజలు పైకి ఎదుగుతారు, వాళ్ళు ఏం కష్టాలు ఎదుర్కొంటారు అనే ఆలోచనతో ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు. కానీ మీకు తెలుసు, గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ప్రజల్ని చాలా మోసం చేశారు. అదే కాకుండా చాలా పథకాలు ఇస్తామని ఏది ఇవ్వకుండా చేశారు. కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యారు. తప్పకుండా ఆ పథకాలతో పాటు ఇంకా ఏమి చెయ్యాలి, ఆ వర్గానికి ఏం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఆ ఆలోచనతో తప్పకుండా ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి ముందుకెళ్తారు. వేసవి దృష్ట్యా పోలీస్ సిబ్బంది ఎండల బారిన పడి వడదెబ్బ తగలకుండా ఉండేందుకు సమ్మర్ కిట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ అందజేశారు. డాక్టర్ శ్రీ రమేష్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్, శ్రీ లక్ష్మణ చౌదరి, హరివిల్లు యజమాని సౌజన్యంతో మిల్టన్ సెల్లో వాటర్ బాటిల్, ఎలక్ట్రాల్ సాచెట్స్, నాప్కిన్స్, ఫాస్ట్ ట్రాక్ కళ్ళజోడు, వీటిని క్యారీ చేయడానికి బ్యాగ్ తదితర వస్తువులతో కూడిన కిట్ బ్యాగ్ ట్రాఫిక్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు అందజేశారు. కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు మాట్లాడుతూ వేసవి కాలంలో విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి వడదెబ్బ తగలకుండా కిట్ బ్యాగ్ అందజేసినందుకు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. లక్నో వేదికగా శనివారం జరగనున్న విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరు కానున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యశోక్ నాయక్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు హాజరు కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో డిస్కంల ఆర్థిక పరిస్థితులపై ఈ సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. బకాయిల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలను ఏ విధంగా లాభాల బాట పట్టించి ముందుకెళ్లాలనే అంశాలపై మంత్రులు సంబంధిత అధికారులు సమాలోచనలు చేయనున్నారు. అంతేకాకుండా నష్టాల నుంచి రాష్ట్రాలు డిస్కంలు కోలుకునేందుకు విద్యుత్ శాఖ మంత్రి కేంద్రానికి పలు వినతులు చేయడంతో పాటు కేంద్రం నుంచి వచ్చే పథకాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సహాయ సహకారాలు కోరే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ డీటీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఆయనకు చొక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టివేసింది.
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ టీడీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఆయనకు చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టివేసింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సత్యవర్ధన్కి ప్రాణహాని ఉందని బాధితుడి తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే వంశీని రిమాండ్కు తీసుకున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతని తరపున న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులోనే విజయవాడ సిఐడి కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శాశ్వత ఈవోగా ఐఏఎస్ అధికారులను నియమించారని వైఎస్ఆర్సీపీ నేత పోతన వెంకట మహేష్ ప్రభుత్వాన్ని కోరారు. వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ తన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత పోతన వెంకట మహేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవో రామచంద్ర మోహన్ ఎండోమెంట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ 3 పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం వాటి నాణ్యతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేత పోతన వెంకట మహేష్ విమర్శించారు. డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్ర మోహన్ గారు 3 పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన అడిషనల్ కమిషనర్గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన 3 పదవీ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి. మరి అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు, ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు. కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశం నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్లో 2వ సెషన్ ఏప్రిల్ 2 నుంచి జరగనుంది. దీని ద్వారా నేరుగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందవచ్చు. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్ 2వ సెషన్ ఏప్రిల్ 2 నుంచి జరగనుంది. దీని ద్వారా నేరుగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష సైతం జేఈఈ మెయిన్లో అర్హత సాధించడం తప్పనిసరి. అయితే ఈ సంవత్సరం ఈ పరీక్షను 2 సార్లు నిర్వహిస్తున్నారు. జనవరి, ఏప్రిల్ నెలలో ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో జాయింట్ అడ్మిషన్ బోర్డు జేఏబీ ఈ సంవత్సరం కొన్ని కీలక మార్పులు చేసింది. జేఈఈ మెయిన్ 2025లో బీఈ, బీటెక్ విద్యార్థులకు పేపర్ 1 నిర్వహిస్తారు. ఈ సంవత్సరం పేపర్ 1లోని పార్ట్ బిలో చాయిస్ విధానాన్ని తొలగించారు. పార్ట్ బిలో ఈసారి 5 ప్రశ్నలే అడుగుతారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ 5 ప్రశ్నలు రాయాలి. ఎలాంటి చాయిస్ ఉండదు. 3 సబ్జెక్టులు లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో పార్ట్ ఏలో 20 ప్రశ్నలు, పార్ట్ బిలో 5 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం పేపర్ 1 నుంచి 300 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ విద్యార్థులకు పేపర్ 2A, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ విద్యార్థులకు పేపర్ 2B నిర్వహిస్తారు. పేపర్ 1 ఇంజనీరింగ్ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఉదయం పరీక్ష రాసేవారు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష రాసేవారు 1 గంటకు కేంద్రానికి చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.